చాలామంది నా దగ్గరకు వచ్చి వారి హృదయంలో ఏదో అడ్డంకి ఉందని, అందువల్ల ధ్యానం చేసుకోలేకపోతున్నామని అంటారు. అది శారీరకమైనది అయితే వైద్యుని సంప్రదించు, మానసికమైనది అయితే ప్రక్షాళన చేసుకో అని సలహా ఇవ్వగలను. నేను ఏడాదిగా ధ్యానం చేసుకోలేకపోతున్నాను, నాకే విధమైన ఫలితం కనిపించలేదు అంటారు. ఏమీ చెయ్యకుండా ఫలితం ఎలా వస్తుంది? ఇదెలా ఉందంటే, నేను ఎంత జబ్బుగా ఉన్నానంటే మందు కూడా వేసుకోలేనంతగా. అంటే ఏం చేయగలం? జబ్బు తగ్గాలంటే మందు వేసుకోవాల్సిందే మరి. అది కాదండి, నేను ధ్యానం చేయాలనుకున్నప్పుడే ఏదో అర్జెంటు పని వస్తోంది అంటే దానికి కారణం ఎవరు? మీరే కదా. ఆ పని మీదే కదా. దాన్ని వాయిదా వేసి ధ్యానం చేసుకోవచ్చు కదా. ఇవన్నీ మనం కల్పించుకున్నవే గాని వేరు కాదు. దీనికి కారణం మీ సంకల్ప శక్తిని ఉపయోగించకపోవటమే. ఈ విషయం బాబూజీ అనేక మార్లు చెప్పారు. అసలు మీకు దృఢమైన సంకల్ప శక్తి ఉంటే దాన్ని దేనికైనా ఉపయోగించవచ్చు అని బాబూజీ అనేవారు.